హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం అడ్డాగా హైదరాబాద్ ఉందట. సో దీని వెనక అసలు ఎవరున్నారు, ఒకసారి ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏపీ నకిలీ మద్యానికి అట్లానే హైదరాబాద్కి ఏంటి సంబంధం, దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడు విచారణ వేగవంతంగా లోతుకు వెళ్లే కొద్దీ నకిలీ మద్యం కేసుకు సంబంధించినటువంటి మూలాలు కేరళలో, ముంబైలో, హైదరాబాద్లో ఇలా బయటపడుతున్నాయి. దీని రిలేటెడ్ మనీ లాండరింగ్ ఇదంతా కూడా ఉగాండా, ఆస్ట్రేలియా, టాంజానియా ఇట్లా రకరకాల చోట్ల బయటపడుతున్నాయి. అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ కంప్లీట్ కాకుండా మనం పూర్తిగా చెప్పలేం. కానీ బట్ ఇప్పుడు పూర్తయినటువంటి విచారణలో సిట్కి అందినటువంటి సమాచారం మేరకు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే నకిలీ మద్యానికి సంబంధించి అడ్డా, ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యానికి సంబంధించిన అడ్డా హైదరాబాద్ అని చెప్పి తేల్చారు. అది కూడా నిజాంపేట దగ్గర అడ్డాగా చేసుకొని ఆ నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి రసాయనాలు కానీ లేదా నాన్ ట్యాక్స్ అంటే డ్యూటీ వేస్తారు కదా, నాన్ డ్యూటీ లిక్కర్ని నిజాంపేట నుంచి అక్కడ తరలించడం కానీ, విజయవాడ ఇబ్రహీంపట్నం తరలించడం కానీ ఇవన్నీ జరిగాయని చెప్పి ఇప్పుడు సిట్టు తర్వాత ఎక్సైజ్ పోలీసులు విచారణలో తేలినటువంటి ఒక అంశం. అలాగే గోవాలో ఒక అతను ఉన్నాడు, జోగీష్ అతని పేరు. గోవాలో ఒక అతను, అక్కడ ఒక అడ్డా ఉంది, గోవా నుంచి కొంత తరలించారని చెప్పి కూడా చెప్తున్నారు. జిగ్నేష్ ఏదో పేరు. అతను గోవాలో ఉన్నాడు. ఈ జిగ్నేష్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో నిజాంపేటలో అడ్డాగా చేసుకొని ఉన్నటువంటి మనోజ్ కుమార్ కోటారి, అదే అతనే మనోజ్ జైన్, ఇలా రకరకాల పేర్లతో అతన్ని పిలుస్తున్నారు. అసలు వాస్తవంగా ఎవరు ఈ మనోజ్ కోటారి లేదా మనోజ్ జైన్ అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కీలక నేతకి బినామీ అని చెప్పి ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతనికి మూలాలు ముంబైలో ఉన్నాయి. ముంబైలో ఎవరు, అనిల్ చోక్రా అని అతను మనీ లాండరింగ్ కింగ్. ఈ మనీ లాండరింగ్ కింగ్ తోటి లింకప్స్ ఉన్నాయని అంటే ఈ లింక్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి కనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నకిలీ మద్యానికి సంబంధించినటువంటి లింకులు హైదరాబాద్ నుంచి గోవా నుంచి ముంబై, ఇంకొక పక్క కేరళ, ఇన్ని చోట్ల కనిపిస్తున్నాయి. వీళ్ళల్లో దాదాపు ఇప్పటికి 23 మందిని ఈ కేసులో నమోదు చేశారు. ఇంకా పెరుగుతున్నారు ఈ జాబితా. నకిలీ మద్యానికి సంబంధించినటువంటి జాబితా ఇంకా పెరుగుతుంది. విచారణ చేసే కొన్ని వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు అరెస్టులు కూడా ఇప్పుడు A20గా ఉన్నటువంటి అతను కానీ జిగ్నేష్, అదే గోవా బేస్డ్ అతను. అలాగే ఇప్పుడు మనోజ్ జైన్ అలాగే మనోజ్ కోటారి, అన్ని అతను పర్సన్ ఎవరు, మనోజ్ జైన్ మనోజ్ కోటారి అనేది నిర్ధారించలేకపోతున్నారు. కాకపోతే ఇతను ముఖ్య నేతకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతకి చాలా కీలకం, చాలా బినామీ అని చెప్పి చెబుతూ ఉన్నారు. మరి ఈయన ఏం చేసేవాడు అని అంటే జనార్దన్ రావు ఉన్నారు కదా, జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ఇద్దరు బ్రదర్స్. వీళ్ళిద్దరు బ్రదర్స్ ఏం చేశారు, జనార్దన్ రావు తోటి ఇతనికి టైఅప్ అయ్యాడు. ఇతను 80,000 నుంచి దాదాపు 150,000 మూతలు, సీసాలకు మూతలు ఉంటాయి కదా, మూతలు, దానికి లేబుల్స్, బ్రాండ్ లేబుల్స్, ఇవన్నీ తయారు చేసి సప్లై చేసేవాడంట. ఈ మనోజ్ జైన్ అయిన అతను హైదరాబాద్ నుంచి ఇన్ని కావాలంటే అన్ని పంపించేవాడంట. ఆర్డర్ ఆన్లైన్లో పెడితే నేను ఇచ్చేవాడిని అని చెప్పి చెబుతున్నారు ఇతను విచారణలో. సో ఆర్డర్ జనరల్గా ఇన్ని ఇచ్చినప్పుడు అసలు ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. క్రాస్ చెక్ చేసుకునే అవసరం లేకుండా ఇతను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ పెట్టినప్పుడు 80,000 పెడితే 80,000, 1,00,000 పెడితే 1,00,000, 1,50,000 పెడితే 1,50,000 మూతలు, దానికి లేబుల్ అన్నీ తయారు చేసి ఆడ పంపిస్తున్నారు. సీసాలేమో ఇక్కడ హైదరాబాద్లోనే ఇంకొక ప్రాంతంలో, ఐ థింక్ నేను అనుకోవటం తిరుమలగిరి ప్రాంతంలో అనుకుంటా, అక్కడ తయారు చేసి సీసాలు పంపిస్తున్నారు. నిజాంపేటలోనేమో దానికి సంబంధించిన మూతలో అయితే తయారు చేసి పంపిస్తున్నారు. కొన్ని ఇబ్రహీంపట్నంలో తయారు చేసుకుంటున్నారు, అది అక్కడ ఆటోనగర్లో, విజయవాడ ఆటోనగర్ ప్రాంతంలో. సో మొత్తం మీద ఇది విచారణ సందర్భంగా బయటకు వచ్చిన అంశం ఏంటంటే కరోనా టైం నుంచి ఈ నకిలీ మద్యం తయారు చేయటం అనేది ప్రారంభమైంది.
2021 నుంచి దీన్ని పెద్ద స్థాయిలో తయారు చేయటం అనేది స్టార్ట్ చేశారు. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు ఈ నకిలీ మద్యం దాంతో. అలాగే కొన్ని వేల మంది యొక్క ఆరోగ్యాన్ని పాడు చేశారు వీళ్ళు, కిడ్నీలు పాడు చేశారు, లివర్లు కూడా పాడు చేశారు. సార్ అయితే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో జరిగితే ఇక్కడ గవర్నమెంట్కి కూడా అప్పుడున్న గవర్నమెంట్కి తెలియకుండా పోతుంది అంటారు. ఇప్పుడు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ, అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు వేరు వేరు కాదు అనేది అటు తెలంగాణ సమాజం గుర్తించింది, అటు ఆంధ్రప్రదేశ్ సమాజం గుర్తించింది. ఇంకొక పార్టీ కూడా ఉంది, బీజేపీ కూడా బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న పాత్ర పోషించేలాగా వ్యవహరిస్తుంది అనేది కూడా రీసెంట్ వరకు కూడా ఉంది. ఇప్పుడు కూడా అండ ఉంది అని చెప్పేసి నమ్ముతున్నారు చాలామంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం కానీ తెలంగాణ సమాజం కానీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ ఒకటే. ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు బేషరతుగా మద్దతు ఇచ్చింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అడగకుండానే బేషరతు మద్దతు ప్రకటించారు. అనేక బిల్లులు కానీ పార్లమెంటు వేదికగా, పార్లమెంటు బయట సపోర్ట్ చేయకుండా ఉన్నది ఎప్పుడు అన్నిటి సపోర్ట్ చేస్తున్నారు కదా. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, పార్టీలకు అతీతమైనటువంటి బంధం నరేంద్ర మోడీ గారికి నాకు ఉందని చెప్పి మోడీ గారు ఎదురుగా చెప్పారు అప్పట్లో. సరే ఇప్పుడు లేదా అని అంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఉండకూడదు, కానీ పరోక్షంగా ఉంది. అప్పుడేమో ప్రత్యక్షంగా ఉండేది, ఇప్పుడు పరోక్షంగా ఉంది. లేకపోతే మరి ఈడీ కేసులు, సిబిఐ కేసులు కోర్టులో ఉంటే ఆ విచారణ ఎందుకు వేగంగా అవట్లేదు? అదేమంటే ఏమంటారు, న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి దానికి ప్రభుత్వానికి ఏ సంబంధం అంటారు. సరే సంబంధం ఉందా లేదా అనేది అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పవసరం. మరి లిక్కర్ స్కామ్ ఉంది, లిక్కర్ స్కామ్ ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, మరి ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు? తాడేపల్లి డోర్స్ ఎందుకు కొట్టలేకపోతున్నారు? చేతనైతే అరెస్ట్ చేయమంటున్నారు కదా ప్రభుత్వాన్ని. మరి ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వం, ఒక తెలుగుదేశం పార్టీది కాదు కదా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కదా, మరి ఎందుకు బీజేపీ వాళ్ళు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు నకిలీ మద్యం దాంట్లో మొత్తం మూలాలు కదిలిస్తే మొత్తం ఏం కనిపిస్తుంది, 2021 నుంచి తయారు చేస్తున్నట్టు కనిపిస్తుంది. సిట్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం, సిట్ అధికారుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, అనేక పేపర్లో, మీడియాలో వచ్చినటువంటి న్యూస్. మరి ఇంత పెద్ద నెట్వర్క్ ఉంటే మరి ఈ నెట్వర్క్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద లేదా, ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందా? ఇది దేశాలు దాటి వెళ్ళిపోయింది కదా. దేశాలు దాటి వెళ్ళిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి దీని మూలాలు వీళ్ళు చెప్తున్నారు, అసలు ఇది నిజమా కాదా, ఇంకా ఏమైనా ఫర్దర్గా ఉందా అని తెలియజేయాల్సిన బాధ్యత, కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కదా. మరి చేయట్లేదు. అసలు ఈ మనోజ్ కొఠారి ఎవరు, అనిల్ చోక్రా ఎవరు? ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ సమాజానికి, తెలంగాణ సమాజానికి వీళ్ళ పేరు తెలుసా? తెలియదు కదా. మరి వీళ్ళందరూ ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఒకవైపు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి అడవుల్లో ఉన్న నక్సలైట్లను వేరేస్తున్నారు, ఇంకొక వైపు ఉగ్రవాదుల్ని ఏర్పడేస్తున్నారు. మరి మైదానంలో ప్రజల మధ్య తిరుగుతున్నటువంటి వాళ్ళు అంతకన్నా ప్రమాదమైనటువంటి వాళ్ళు కదా. ఈ మాట ఎందుకంటున్నాను నేను, నకిలీ మద్యం తయారు చేసి కిడ్నీలు అలాగే లివర్లు చెడగొట్టినటువంటి వాళ్ళు అంతకన్నా ప్రమాదం కదా. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం అలా అబ్జర్వ్ చేస్తుంది? వాళ్ళు కదా కట్టడి చేయాల్సింది, వాళ్ళు కదా మొత్తం విచారణ పూర్తి చేయాల్సింది. ఇంతవరకు ఆ దిశకే వెళ్ళలేదు. సో దీని మూలాలేమో రోజుకు ఒక రకంగా వెళ్తున్నాయి. ఇప్పుడు జైల్లో ఉన్నారు ఎవరు, జోగి రమేష్, అలాగే ఆయన బ్రదర్ రాము అనే అతను, వీళ్ళు జైల్లో ఉన్నారు. మిగతా 23 మంది ఉన్నారు. వాళ్ళని కూడా వరుసగా ఒక్కొక్కరు జైలుకి పంపిస్తున్నారు. మరి జైలుకి పంపించి విచారిస్తున్నారు. విచారణలో బయటపడుతుంది. జనార్దన్ రావు అలాగే జగన్మోహన్ రావు ఇద్దరు చెప్తున్నారు కదా ఏం జరిగిందని చెప్పి చెబుతున్నారు కదా. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేసామని చెప్తున్నారు, అలాగే ములకల పల్లిలో తయారు చేసామని చెప్తున్నారు. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు, వీళ్ళు ఇప్పుడు జనార్దన్ రావుకి జోగి రమేష్కి మధ్య జరిగినటువంటి చాట్ మొత్తం బయట పెడుతున్నారు. మరి అలాంటప్పుడు అసలు దీంతో మాకు సంబంధం లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్పగలదు? ఇప్పుడు మాకు సంబంధం లేదని అంటారు. అదంతా తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద ముద్ర వేస్తున్నారు. కల్తీ నెయ్యి తెలుగుదేశం పార్టీ సృష్టించిన నేరం అంటారు. కల్తీ నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానంది, ఏది కూడా కరెక్ట్ కాదని చెప్పి చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,50,000 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్స్ అయిపోయి అసైన్ భూములు
వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది చేయించుకున్నారంటే అంత అబద్ధం అంటారు. మరి రికార్డులు ఉన్నాయి కదా అంటే చెప్పరు. సో కాబట్టి ఇదంతా కూడా ప్రక్షాళన చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. 10 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్, విధ్వంసం సృష్టించారని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు చెప్పారు కదా. మరి విధ్వంసం చేసినటువంటి వాళ్ళని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? సార్ ఇది ప్రక్షాళన చేయాలంటే ఇంకెన్ని ఇయర్స్ పట్టచ్చు అంటారు? అది నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి తెలుసు. వాళ్ళు ఆ అడవుల్లో ఉండేటువంటి నక్సలైట్లు, మావోయిస్టులని ఏర్పరేస్తున్నారు కదా, అవును, ఉగ్రవాదుల్ని ఏర్పరేస్తున్నారు కదా. మరి మైదానంలో తిరుగుతున్నటువంటి వీళ్ళని ఉగ్రవాదులు అనాలా, మావోయిస్టులు అనాలా, లేకపోతే ఇంకా ప్రమాదకరమైన వాళ్ళు అంటారు. ప్రమాదకరమైన వాళ్ళు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకి ప్రజల యొక్క ప్రాణాలకి తర్వాత ఆస్తులకి భద్రత లేకుండా చేసేటువంటి వాళ్ళు ఇంకా ప్రమాదం కదా. మరి తెలుసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప అరెస్టులు జరిగే అవకాశం లేదు. ఎవరైతే సూత్రధారు ఉన్నారో ఆ సూత్రధారు దొరికే పరిస్థితి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.